ఆదాయపు పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పన్ను వర్తించే వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందని, మీరు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదంటూ పలు ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు కొద్ది రోజులుగా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచాయి. ఇదే క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసే దిశగా చమురు కంపెనీలు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వార్షిక ఆదాయం 10 లక్షలకు పై ఉన్న వినియోగదారులకు లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ కస్టమర్లకు 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ గృహ వినియోగదారుల్లో ముందు ఆదాయపు పన్ను చెల్లించే వారికి సబ్సిడీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై వినియోగదారులకు 40 రూపాయల సబ్సిడీ లభిస్తోంది. ఇప్పటికే ఆదాయపు పన్ను కట్టే వారి రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.